ఉగాది పండుగ రోజు కొత్త కుండ తీసుకుంటాం కదండి ఉగాది పచ్చడి చేయడం కోసం. ఆ రోజే తీసుకొస్తాం అనమాట మా ఇంట్లో అయితే. అక్కడేమో అన్ని కుండలు ఉన్నాయి, కూజా టైప్లో తీసేసుకుంటే ఈరోజు పచ్చడి చేసేసుకొని ఇంకా తర్వాత వాటర్ పోసి పెట్టుకుంటే బాగుంటుంది యశు అని అంటే అవును పప్పు అలా తీసుకుందాం అనింది. కొంచెం ఇటు వస్తే ఇక్కడ ఈ గిన్నెలు బాగున్నాయి కదా అంటే అదే మా ఫోటో తీయమండి మన ఇద్దరిని. అవునా మా చెల్లెలా మా చెల్లి ఇవి చూడండి భలే ఉన్నాయి కదండి, ఏదైనా ఫ్రై చేసుకోవడానికి. వీటి మీద మనం పుల్కాలు కూడా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటాయి, హెల్తీ కూడా. సో వీటిని పక్కన పెట్టేసి కాసేపటి తర్వాత చూద్దాం. బాగున్నాయి కదా. ఇవి బాగున్నాయి, ఇందులో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పులుసు పెడితే సూపర్ ఉంటుంది. అవును, మీరు మీ షో అన్నీ చూస్తాం మేము. పదండి మనం కుండ తీసుకుందాం. అమ్మ కూడా చెప్పింది నాకు కూడా ఒకటి తీసుకురా బుజ్జి అని చెప్పి. సో నాకొకటి అమ్మకొకటి తీసుకుందాం. ఈ సైజులో తీసుకుందాం మహేష్. ఇందుకే మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎందులో చేస్తారు? గిన్నెలో చేస్తారా ఇలా కుండలో చేస్తారా? కుండలో చేస్తారనమాట. చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత తాగితే చల్లగా భలే ఉంటుందండి. ఈరోజు అంతా ఇంకా పచ్చడి తాగడమే మా పని.